Daily. Taste the Daily. తెలంగాణలో రైతుల యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. అనేక చోట్ల యూరియా కోసం క్యూ లైన్లో బారులు తీరిన రైతులు తమకి ఎప్పుడు యూరియా దొరుకుతుందా అని కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. పలు చోట్ల యూరియా స్టాక్ లేకపోవడంతో ఆగ్రహం చెందిన అన్నదాతలు ఎరువులు కావాలంటూ రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు. హుస్నాబాద్ లో యూరియా కోసం రైతులు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. మంత్రి పొన్నం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి రైతులు ప్రయత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. ఆగ్రహించిన రైతులు క్యాంప్ ఆఫీస్ ఎదుట బైఠాయించారు. ఈ క్రమంలో రైతులతో మాట్లాడేందుకు వచ్చిన తహసీల్దార్ కాళ్లు పట్టుకుని తమకి యూరియా ఇవ్వాలని ఓ రైతు వేడుకున్నారు. అటు హనుమకొండ జిల్లా పరకాలలోనూ రైతులు యూరియా కోసం బారులు తీరారు. వ్యవసాయ సహకార సంఘం కేంద్రంలో యూరియా బస్తాల టోకెన్ కోసం ఉదయం నుండే ఎదురు చూస్తున్నారు రైతన్నలు. ఖమ్మం జిల్లాలో ఎరువుల కోసం ఆందోళనకి దిగిన రైతులపై ఎంపీఓ దురుసుగా ప్రవర్తించారు. నేలకొండపల్లి మండలం చెరువు మాతారంలో యూరియా ఇవ్వాలని నిరసన చేపట్టారు రైతులు. అయితే వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీఓ శివకుమార్. తమని కార్యాలయం నుంచి బయటకు నెట్టేశారని రైతులు ఆరోపించారు. ఇక మరిపెడలో పలువురు రైతులపై కేసు నమోదు చేశారు పోలీసులు. నిన్న యూరియా కోసం మరిపెడ సొసైటీ దగ్గర ఆందోళనకు దిగిన రైతులు గేట్లు దూకి యూరియా బస్తాల్ని తీసుకువెళ్లారు. సొసైటీ నిర్వాహకుల ఫిర్యాదుతో రైతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. యూరియా బస్తాలు అప్పగించాలని అధికారులను హెచ్చరించారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం మాధారం సమీపంలో అక్రమంగా యూరియా తరలిస్తున్న లారీని పోలీసులు సీజ్ చేశారు. దీనిపై పోలీసులు వ్యవసాయ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. మరికొన్ని జిల్లాల్లోనే ఈ రకమైన పరిస్థితులు కనిపించాయి. అటు నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రైతులు ఎరువుల కోసం క్యూ లైన్లో కష్టాలు పడుతూ ఉండగా మరోవైపు యూరియా దొరకడం లేదని మెదక్లోని పలు చోట్ల అన్నదాతలు ఆందోళనకు దిగారు.